మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. తమకు 8 నెలలుగా పేఫ్ డబ్బులు చెల్లించడం లేదని, సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, కాస్మోటిక్ సరఫరా చేయకపోవడంతో అనారోగ్యాల పాలవుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్యక్రమాలను నిలిపివేసి నేటి నుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం వీధులు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి మున్సిపాలిటీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విధులు చేయిస్తూ తమను మున్సిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీలో మేము 15 రోజులకి ముందే సమ్మె చేస్తామని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చినాము. ఈ పోరాటం జరగబట్టి కూడా 3 నెలలు వస్తుంది. 3 నెలల ముందు మరి పాలక వర్గం ఉన్నప్పుడు మేము 26వ తారీఖు వరకు అన్ని క్లియర్ చేసిపోతామని చెప్పి మరి హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చి కూడా మరి రేపటికి ఇప్పటికైనా నెల దాటిపోయింది. ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా పాలకవర్గం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు. ఆఫీసర్లు కూడా కమిషనర్ ఏం చెప్తుండంటే ఈ వారము ఆ వారం అనే చెప్తుండు తప్ప సమస్యను పరిష్కారం చేస్తలేడు. ఏది అడిగినా వారాలు పెడుతురు, నెలలు పెడుతురు, మాయ మాటలు చెప్పుకుంటా మరి కార్మికులను పని చేపిస్తురు. సమస్యలు పరిష్కారం చేయకుండా ఇది పని చేపించుడు కరెక్ట్ కాదు. మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు. ప్రతి నెల వేతనాలు వేయమంటున్నాం. ప్రతి నెల వేతనాలు వేస్తలేరు. ఈ రోజుకు 20వ తారీఖు అయింది. మళ్ళీ లేబర్ అయినందుకు మేము మాకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం 26 తారీఖు వరకు వాళ్ళు చేసిన పనులు మాకు చెప్పిన పనులు వేయడం కానీ ఇటువంటివి అందలేవు. ఆ విధంగానే కాస్మెటిక్స్ కూడా మాకు ఇటువంటివి అందలేవు. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు కానీ మా మున్సిపల్ కార్మికులు అంటే ఎందుకు గుర్తించరు? మేము పని చేయట్లేదా? మేము పని చేస్తేనే కదా మీ ఆరోగ్యాలు అందరూ బాగుంటాయి. మమ్మల్ని పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ కూడా పట్టించుకుంటుంది అంటే మా సమస్యలకు మేము ఎవరు చెప్పుకోవాలి? మా బాధలు అధికారులు మా కనీసం ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమందుతలేవు, కనీసం వేతనాలు అందుతలేవు, పిఎఫ్ కూడా ఇంతవరకు మేము కడతలేము. మరి వాళ్ళ బాధ ఎవరు చెప్పుకుంటారు అని చెప్పేసి ఎంతవరకు అడిగినా కానీ మా సమస్యలు ఇంతవరకు వాళ్ళు తీర్చుకుంటలేదు. మా సమస్యలు మరి ఎప్పుడు తీరుస్తారు? తీర్చేంత వరకు ఈ సమ్మెకు మేము ఇలాగే కూర్చుంటామని చెప్పేసి కూడా మేము ఈ మున్సిపల్ కార్మికులు అందరం కూడా చేపట్టి ఈ రోజు నుంచి నిరసన తెలుపుకుంటూ పనిని కూడా బంద్ చేస్తున్నామని చెప్పేసి తెలుపుతున్నాం. ఏం పేరు నీ పేరు? రాంబాబు.